హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ సీజన్ అలా మొదలైందో లేదో కంటెస్టెంట్స్ గురించి ఆరా తీయడం ప్రారంభించేశారు. ఇప్పటికే మొదటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ గురించి నాగార్జున ఇంటర్వ్యూ చేశారు. ఆ కొంతమంది ఇన్ఫర్మేషన్ తో మనోళ్ళంతా కూపిలాగుతున్నారు. ఈ లిస్ట్ లో మొదట ఉన్నది సీరియల్ యాక్టర్ నిఖిల్. ఇతను బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి హైలైట్ అవుతూనే వస్తున్నాడు. మొదటి రోజే జడ్జి చేయడం స్టార్ట్ చేశాడు. రెండో రోజు టాస్క్ గెలిచి చీఫ్ కూడా అయ్యాడు. ఇంట్లో కంటెస్టెంట్స్ కి ఏ ప్రాబ్లం వచ్చినా నిఖిల్ అంటూ ఆయన దగ్గరికి పరిగెడుతున్నారు. మనోడు కూడా మంచి హైపర్ యాక్టివ్ తో పాటు కోపం కూడా ఎక్కువే. అలాగే కండల వీరుడు కూడా. 2 రోజుల్లోనే ఇదంతా ఎలా తెలిసింది అంటే ఇది కేవలం గోరంతే. ఇంకా తెలియాల్సింది కొండంత ఉంది. అంతకంటే ముందు నిఖిల్ టైటిల్ ఫేవరెట్ గా మారిపోయాడు. నిఖిల్ పర్ఫార్మెన్స్ పరంగానే కాకుండా బయటకు తనకున్న ఫాలోయింగ్, స్నేహాల కారణంగా ఈసారి బిగ్ బాస్ హౌస్ లో సీజన్ 8 విన్నర్ టైటిల్ ను కన్నడ యాక్టర్ ఎగరవేసుకుపోతాడని అంటున్నారు. ఇంతకీ నిఖిల్ ఎవరు? ఎందుకు సినిమాలోకి వచ్చాడు? ఎలా బిగ్ బాస్ ఆఫర్ అందుకున్నాడు? బయట నిఖిల్ కు సపోర్ట్ చేసే బ్యాచ్ లు ఎవరైనా ఉన్నారా అనే విషయానికి వస్తే నిఖిల్ పూర్తి పేరు నిఖిల్ మలియక్కల్. సొంతూరు కర్ణాటకలో మైసూర్. మనయే మంత్రాలయ అనే కన్నడ సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై తన నటన ప్రారంభించిన నిఖిల్ తెలుగులో గోరింటాకు సీరియల్ తర్వాత కలిసుంటే కలదు సుఖం సీరియల్లోనూ నటించాడు. ఊర్వశివో రాక్షసివో సీరియల్ తో పాటు శ్రవంతిలోనూ నటించాడు. స్టార్ మాలో ప్రసారమైన గేమ్ షో ఈవెంట్స్ లలో నిఖిల్ తన పర్ఫార్మెన్స్ తో సత్తా చాటాడు. రీసెంట్ గా ప్రోగ్రామ్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో కూడా నిఖిల్ సందడి చేశాడు. అంతకంటే ముందు 2-3 కన్నడ సినిమాల్లోనూ నటించాడు. కానీ అనుకున్నంత ఆడలేదు. దీంతో 3 ఏళ్లు ఇంటికి పరిమితం అయ్యి బుల్లితెరపై అడుగుపెట్టి తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా తెలుగు సీరియల్స్ లలో అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. అదే నిఖిల్ కు తెలుగు బిగ్ బాస్ లో అవకాశాన్ని తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ సీజన్ 8 లో రెండో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన నిఖిల్ డాన్సర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి అనుకోకుండా అవకాశం రావడంతో హీరోగా మారిపోయారని ఆయన అంటున్నారు. ఇక సినిమాలో నటిస్తే మంచి విలన్ పాత్ర చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చారు. నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 లో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నానని ఆయన వెల్లడించారు. ప్రస్తుతానికి అతను సింగిల్ అని చెబుతూనే కేవలం ఆట మీద ఆసక్తితోనే బిగ్ బాస్ లోకి వచ్చానని, ఇక్కడ ఎలాంటి అమ్మాయిని వెతుకునే అవకాశం లేదని చెప్పుకొచ్చాడు. తనకు జీవిత భాగస్వామిని తల్లి తీసుకువస్తుందని, తనకు హౌస్ లో మనశ్శాంతి కావాలి, కానీ అది దొరకదని చెబుతూనే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. నిఖిల్ టైటిల్ ఫేవరెట్ అని ఎందుకు టాక్ వస్తుందనే విషయానికి వస్తే గోరింటాకు సీరియల్లో తనతో కలిసి నటించిన కావ్యశ్రీతో నిఖిల్ ప్రేమలో ఉన్నాడనే టాక్ ఉంది. ఆమె ఫాలోవర్స్ అంతా నిఖిల్ ని సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా కాంతార హీరో రిషబ్ శెట్టి, బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ రష్మిత గౌడ్ సహా చాలా మంది కన్నడ నటులతో నిఖిల్ కి స్నేహం ఉంది. దీంతో నిఖిల్ సపోర్టర్స్ లిస్టు పెద్దగానే ఉందని అంటున్నారు ప్రేక్షకులు. సరిగ్గా ఆడితే కప్ మనోడిదే అని ఫిక్స్ అయిపోవచ్చు. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.